ఏపీలో మరో సంక్షేమ పథకం అమలుకు రంగం సిద్దమైంది. కూటమి పార్టీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది మే నెల నుంచి ప్రారంభిస్తామని తెలిపింది. ఈ మేరకు కసరత్తు జరుగుతోందని సమాచారం. అర్హత ఉండి బడికి వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రతి ఏటా 15,000 ఇస్తామని కూటమి పార్టీలు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రస్తుతం దాని అమలుపై ఏపీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మకి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారా అంటే 1000 కన్నులతో ఎదురు చూస్తున్న ఒక్కొక్కరికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి తీపి కబురు చెప్పారు. ఇప్పటిదాకా తల్లికి వందనం కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లక్షలాది మంది తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నట్లో ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే 2024లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రధానంగా అధికారంలోకి రావడానికి ఒక అరుదైన కార్యక్రమం ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం ఉందో, తల్లికి వందనం కార్యక్రమం ద్వారా తాము ప్రతి ఒక్క ఇంటికి కూడా విద్యార్థులు చదువుతున్న తల్లిదండ్రులకు ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పడంతో ఒకసారిగా తల్లిదండ్రులు కూడా అందరూ ఆశపడిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 శాసనసభలు జరిగినా గానీ ఎక్కడా కూడా తల్లికి వందనం పథకం అమలు జరగకపోవటం మేరకు కొంతమేరకు నిరాశ నిస్పృహలలో తల్లిదండ్రులు ఉన్నారంటూ కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఒక కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం మే నెల నుంచి కూడా తల్లికి వందనం కార్యక్రమం అమలు చేయబోతున్నట్టు చెప్పడంతో ఒకసారిగా అందరూ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే 2024 ఎన్నికల్లో కీలకంగా కూడా తాము సూపర్ 6 పథకాలు అందించి రాష్ట్రంలో తల్లిదండ్రులకు గాని అలాగే కుటుంబాలకు గాని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి గాని ఆ సూపర్ 6 పథకాలను అమల్లో తీసుకొస్తామంటూ కూడా సూపర్ 6 పథకాలు అమల్లోకి తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. సూపర్ 6 పథకాల వల్లే దాదాపుగా 90% ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయంతో భారీ అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమికి సంబంధించి సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు గాని అలాగే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించింది గాని ప్రతి ఒక్కరు కూడా అధ్యయనం చేస్తా ఉన్నారు. మిగిలి ఉన్న 2 పథకాలలో ప్రధానంగా ఉచిత బస్సు ఒకటి అలాగే తల్లికి వందన కార్యక్రమానికి సంబంధించి ఈ 2 ఖచ్చితంగా అమలు చేసి తీరాలని కూడా గత జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా మనం మార్చిలోగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అమలు చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో కూడా కీలకంగా ప్రకటించిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న తల్లులకు మాత్రం ఇది ఒక ప్రధాన శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఏదైతే సంక్రాంతి పండుగ దాటిన తర్వాత సంక్రాంతి పండుగ కానుకగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమనుందా అనేది కూడా తెలుస్తా ఉంది మనకి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూడా అమలు చేస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే సూపర్ 6 హామీలను దశల వారీగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సరే సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా కూడా అమలు చేసుకుంటూ వస్తున్నామని కూడా డోలా వీరాంజనేయ స్వామి తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం చేశారని కూడా ఆయన దుయ్యబట్టిన పరిస్థితి ఉంది. అలాగే నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వైసీపీ ప్రభుత్వంపై మండిపడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తల్లికి వందనం కార్యక్రమం తాము మొదటి సంవత్సరం నుంచి అమలు చేయకపోవడానికి ప్రధాన కారణం కూడా రాష్ట్రం అప్పుల్లో ఉందని, అప్పులు సర్దుబాటు చేసుకుంటూ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉందని, తాము చేతిలో మంత్రదండం ఏమీ లేదు కాబట్టి తాము రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి తల్లికి వందన కార్యక్రమం కొంతమేరకు లేట్ అయినట్టు కూడా ఆయన తెలిపారు. మే నెల నుంచి కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి ఉంది.
తాము అధికారంలో వచ్చినప్పటికి నుండి కూడా సూపర్ 6 పథకాల అమలుపై ఒడివడిగా అడుగులు వేస్తున్నామని కూడా ఆయన తెలిపారు. రాష్ట్రం నష్టాల్లో ఉన్న ప్రజల అవసరాలు ముందుగానే చూస్తున్నామని కూడా మంత్రి పేర్కొన్న పరిస్థితి ఉంది. బడికి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తాము 15,000 ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాము 15,000 రూపాయలని మే నెల నుంచి కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నట్లు కూడా మంత్రి చెప్పడంతో కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ లో అందరూ కూడా సంతోషిస్తున్న పరిస్థితి అయితే ఉంది సందీప్. థ్యాంక్స్ నాగేశ్వరరావు.